వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు మహారాష్ట్రలో జరిగినటువంటి, ముంబైలో జరిగినటువంటి ఒక దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడి మామూలు దాడి అని అందరూ అనుకున్నారు. కానీ దీని వెనుక టెర్రర్ లింక్స్, టెర్రర్ అటాక్ ఉందనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగిందంటే సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో, ఉదయం తెల్లవారుజాము 4 గంటల సమయంలో అన్సారీ, జుబైర్ అన్సార్ అనే వ్యక్తి 31 సంవత్సరాలు ఒక బిల్డింగు దగ్గరకొచ్చి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్‌ని ఇక్కడ దగ్గరలో మసీద్ ఎక్కడా అని అడుగుతాడు. మసీద్ ఎక్కడ అంటే నేరుగా వెళ్ళి ఆ కుడివైపు తిరిగితే ఆ మూల మీద మసీద్ ఉంటదని వాళ్ళు చెప్పారు. సో వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగొచ్చిండు. "నువ్వు కల్మా చదవని" ఒక సెక్యూరిటీ గార్డ్‌ని అడుగుతాడు. "కల్మా అంటే నాకు తెలవదు. కల్మా చదవడం నాకు రాదని" చెప్తాడు. వెంటనే కత్తి తీసుకొని అతన్ని పొడుస్తాడు. అతన్ని పొడుస్తా ఉంటంటే దూరంలో ఉన్నటువంటి ఇంకొక సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. సెక్యూరిటీ గార్డ్‌కొస్తే అతన్ని కూడా పొడిచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. దాదాపు 90 గంటల్లోనే నిందితుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టుకున్నారు టీవీ ఫుటేజ్ ఆధారంగా. అయితే పోలీసులు ఇదంతా హత్య అనుకున్నారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఒక వ్యక్తి హత్య చేసిండు అని అనుకున్నారు. సో వాళ్ళని హాస్పిటల్ తీసుకొని, ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ తీసుకపోతుంటే వాళ్ళు చెప్పిన కొన్ని పదాలతోని వెంటనే ఆ కేసుని ఏటీఎస్‌కు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏదైతే ఉందో మహారాష్ట్ర ఏటీఎస్‌కి ఆ కేసును అప్పగించడం జరిగింది. ఏటీఎస్ రంగంలో దిగి ఆ నిందితుడు ఉంటున్నటువంటి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అట్లాగే నిందితుడు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో వాడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఎక్కడ పుట్టిండు? వాడు ఏమేమి చూస్తున్నాడు? మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఏంటి? ఇట్లాంటి అన్ని వివరాలు సోదాలు చేస్తా ఉంటంటే సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. వాడెవడు అంటే జుబైర్ అన్సారీ, జుబైర్ అన్సారీ. సో వీడు ముంబైలోనే ఒక ప్రాంతంలో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్నాడు. సో ఆ మధ్య కొంతకాలం అమెరికాకు వెళ్ళి తిరిగొచ్చిండు. తిరిగొచ్చిన తర్వాత ఒంటరిగా ఉంటా ఉన్నాడు. వీని దగ్గర ఉన్నటువంటి పోలీసులు, ఏటీఎస్ అధికారులు సోదాలు చేసినటువంటి ఇంట్లో ఏం దొరికిందట అంటే ఖిలాఫత్ స్థాపన, భారతదేశంలో ఖిలాఫత్ స్థాపన, అట్లాగే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి, సో ఇంకా అట్లాంటి అంశాలు చాలా దొరికినాయట. నిన్న పోలీసులు పట్టుకొని తీసుకెళ్తున్న వీడియోస్ మనం చూడొచ్చు. జుబైర్ అన్సారీ. సో ఏంటి వీడు ఇద్దరినే కత్తితో పొడిచిండు కదా, ఈ టెర్రర్ అటాక్ కిందకి ఎట్లా వస్తుంది అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. సో టెర్రర్ అటాక్స్లో ఒక రకమైన అటాక్ లోనే వూల్ఫ్ అటాక్ అని ఉంటుంది. లోనే వూల్ఫ్ అటాక్ అంటే మనం మంద మీద తోడేలు ఒంటరిగానే దాడి చేస్తుంది. 4-5 తోడేలు ఒకటేసారి వచ్చి దాడి చేయడం ఉండదు ఎక్కడ. తోడేలు ఒంటరిగా చాకచక్యంగా దాడి చేస్తుంది కదా. సో అట్లాగే వీడు కూడా ఒంటరిగా, అంటే వీడు ఎవరితోని సంవత్సరం అంటారు కమ్యూనికేషన్ మెయింటైన్ చేయలేదు. ఏ ఉగ్రవాద సంస్థతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయలేదు. వీడంతా ఆన్లైన్లో వీడియోలు చూడడం, ఆన్లైన్లో రాడికలైజేషన్కి సంబంధించినటువంటి కంటెంట్ చూడడం. సో కంటెంట్ చూసి వీడిగా టెర్రరిస్ట్గా మారి సో ఈ దాడికి పాల్పడ్డా ఉన్నాడు. సో ఈ దాడికి సంబంధించి లోనే వూల్ఫ్ అటాక్ అంటే ఏంటిదంటే ఒంటరిగా వీడు రాడికలైజ్ అయ్యి ఒంటరిగా దాడి చేయడం. అంటే వాడి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న వెపన్స్ ద్వారా ఎక్కువ మంది ప్రాణ నష్టం చేయడమే ఈ లోనే వూల్ఫ్ అటాక్ యొక్క దాన్ని ఏమంటారు, దాని స్వభావం. సో ఇట్లాంటి అటాక్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగినాయి. మనకు 2016లో చూస్తే ఫ్రాన్స్లో ఇట్లాంటి అటాక్ జరిగింది. వాడు ఏం చేసిందంటే పెద్ద ట్రక్ ఎక్కి జనం మీదకి ఎక్కించిండు. ట్రక్ నడుపుకుంటూ వెళ్ళి జనం మీదకి ఎక్కించిండు. దాదాపు ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది. ఆ తర్వాత యూఎస్లో కూడా కాల్పులు జరిగినాయి. ఒక నైట్ క్లబ్లో ఒకటి గన్ను తీసుకొని ఏకేపాటు తీసుకొని అందరి మీద కాల్పులు జరిపిండు. సో 10ల సంఖ్యలో జనాలు చనిపోయారు. సో ఈ అటాక్ను ముందుగా పసిగట్టడం కుదరదు, అటు రాగ్ కానీ, నిఘా సంస్థలకు కానీ, అట్లాగే ఏటీఎస్ కానీ. ఎందుకంటే వీడు ఎవరితోనూ కమ్యూనికేట్ కాడు. సో దాన్నే లోనే వూల్ఫ్ అటాక్ అంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది మీరా రోడ్డు నయానగర్లో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో టెర్రర్ అటాక్, దీన్ని లోనే వాళ్ళ అటాక్ కూడా చెప్తా ఉన్నారు. పహల్గామ్లో దాడి ఎట్లా జరిగిందో, పహల్గామ్లో నువ్వు హిందువా ముస్లిమా అంటూ ఒక్కొక్కరిని ప్రశ్నించి మరీ చంపేశారు కదా. సో ఇక్కడ కూడా నువ్వు హిందువా, నువ్వు కల్మా చదివితేనే నువ్వు ఫస్ట్ కల్మా చదువు అని వాడిని బలవంతం పెట్టడం, నాకు చదవడం రానందుకు కత్తితో పొడిచి చంపడం. సో ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటుంటే మరో పహల్గామ్ దాడి తరహానే ఇక్కడ జరిగింది అనేది మనకు రిపోర్ట్స్లో వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ లోనే వూల్ఫ్ అటాక్కు సంబంధించి ఇప్పుడు వీడు
ఎట్లా రాడికలైజ్ అయ్యిండు, వీటితో పాటు ఇంకెంతమంది ఉన్నారా అనేది ఏటీఎస్ కావచ్చు, అట్లాగే దర్యాప్తు సంస్థలు కావచ్చు విచారణ చేపడతా ఉన్నాయి. సో మొత్తానికి ఇట్లాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారు, ఈ వ్యక్తిని గుర్తించడం కష్టం. వాడు బయటపడి వాడు దాడి చేసేంత వరకు ఇట్లాంటి వాళ్ళను గుర్తించడం కష్టం. సో అందుకే ఈ అటాక్ని లోనే వోల్ఫ్ అటాక్ అంటారు. ఈ అటాక్ సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. సో మరి తర్వాత వీనికి ఇంకేమైనా టెర్రర్ లింక్స్ ఏమైనా ఉన్నాయా, టెర్రరిక్ అటాక్, ఇంకేమైనా అటాక్స్ సంబంధించి వీని దగ్గర ప్లాన్ ఉందా అనేది అధికారుల విచారణలో బయటికి రానుంది. సో మొత్తానికి ముంబైలో మరోసారి పహల్గామ్ తరహా దాడి జరగడం, దాడి వోల్ఫ్ అటాక్ జరగడం, లోనే వోల్ఫ్ అటాక్ జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మీరు మీ కామెంట్స్ను తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.